నిన్న ఏదైతే మీకు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక జిల్లాలలో పర్యటించి రైతుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఇంతకుముందు ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను కూడా మీరు ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చారు. అదేలో ఏదైతే సవరించి ఈరోజు భూభారతి చట్టం ఏదైతే తీసుకారో అందులో కూడా మీ పాత్ర ప్రధానంగా దాంట్లో ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంపై ఈరోజు మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఇది మొట్టమొదటిసారిగా ఈ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, ముఖ్యంగా చాలా స్వాగతించవలసిన విషయం ఇది. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ స్వాగతించవలసిన విషయంతో పాటు మేము ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నామంటే, భూభారతిని తీసుకురావడంలో ఆలస్యం కూడా జరుగుతుంది అని. ఎందుకంటే ద జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంట. మనము భూభారతిని ఎప్పుడో తీసుకొస్తామని చెప్పు 15 నెలలు గడిచిపోయింది. ఈ గడిచిపోయిన 15 నెలల పాటు మనం ఏం చేశామనేది కూడా గుర్తుపెట్టాలి. ఇంకా పైలట్ ప్రాజెక్ట్, ఇంకా 3 మండలాలు, ఇంకా 3 నెలలు, జూన్ 2వ తారీఖు తర్వాతనే మళ్ళీ ఇది వస్తుంది అని చెప్పడం ఎందుకో నాకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? ఎన్ని రోజులని రైతులను మనము ఈ విధంగా తమ సమస్యలతో తల్లడిల్దామని చెప్తాము. చాలా విషయాలను ఎందుకు వేగవంతం చేయడం లేదు? విఆర్ఓల విషయంలో కానివ్వండి, సర్వేయర్ల విషయంలో కానివ్వండి, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు మీ నిర్ణయాలను మేమేమి తప్పుపట్టండి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అప్పటికే ఈ సాదా బైనామా దరఖాస్తులను 2020లోనే తుంగలోకి తొక్కారు. అంటే 5 సంవత్సరాల నుంచి 7 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 5 సంవత్సరాలు. అదేం పెద్ద సమస్య కాదే ప్రభుత్వానికి. ఇంకా 2వ తారీఖు వరకు ఎందుకు? జూన్ 2వ తారీఖు వరకు ఎందుకు? ఎన్నిసార్లు మనము ఫస్ట్ చట్టం తెచ్చారు, చట్టం తేవడానికి చాలా ప్రయత్నం చేశారు, ప్రజల్లో పెట్టారు, చాలా విషయాలను మాట్లాడారు. తర్వాత నియమ నిబంధనలు నేటికి రాలేదు. ఈ రోజు విడుదలైతాయేమో చూడాలి. 2వ తారీఖు తర్వాత మళ్ళీ జూన్కి పోస్ట్ పోన్ చేయడం మంచిది కాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనము చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయాలని, అందరితో కలిసి చేయాల్సిన విషయాల్లో కొంత ఎందుకో ప్రధానంగా కావాలని ఆలస్యం చేస్తూ, కొంత ప్రభుత్వం కూడా ఈ విషయంలో మాకు అనుమానాలను తావిస్తుంది. మాకు అనుమానాలు ఉన్నాయి. నాకు అనుమానాలకు మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు నవీన్ మిట్టల్ ఎందుకు ఎగ్జాక్ట్లీ నవీన్ మిట్టల్ మీకు అనుమానాలు ఉన్నాయి, ఏదో మాట్లాడుతున్నారు, నా మీద కేసు పెడతారు అనుకోండి. పెట్టండి, నా మీద కేసు పెట్టండి. నేను మాట్లాడుతున్నాను ఈరోజు, అపోహలు రేపడుతున్నాను, లేకపోతే అపోహలు అంటున్నారు కదా. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాను, నా మీద కేసు పెట్టండి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అవసరమైతే కేసు పెట్టండి. నవీన్ మిట్టల్ మీరు ఎందుకు కొనసాగిస్తారు? ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆయన మీద, అమయ్ కుమార్ మీద చాలా స్పష్టంగా మరి ఉన్నటువంటి అభ్యంతరాలు, ఉన్నటువంటి ఆరోపణలు మీరేం చేశారు? మీరు ఇంతవరకు చెప్పలేదే. ఎవరి మీద కేసు పెడతారండి మీరు? నాకు అర్థం కాదు. నవీన్ మిట్టల్ మీద పెట్టండి, అమయ్ కుమార్ మీద పెట్టండి. ప్రజాపాలన అనుకుంటూ గనక మీరు గనక మా నోళ్లను మూయించే ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. మీ రాహుల్ గాంధీతో మాట్లాడతాం. ఆ రోజు రాహుల్ గాంధీతో మాట్లాడే మీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఇక్కడ ప్రయత్నం చేసినాం. ఈరోజు సామాజిక సంస్థలన్నీ కలిస్తేనే మీ ప్రభుత్వం నిలబడింది. మానూరు ముగిస్తారా మీరు? ఖచ్చితంగా మాట్లాడు.
ప్రజల వైపు నిలబడతాం, ప్రజల కొరకు మాట్లాడతాం, ప్రజలతో మాట్లాడతాం, ప్రజల గురించి మాట్లాడతాం. ఈ పూటలు ఏ మాత్రం గాడి తప్పినా, దారి తప్పినా మరొక రైతాంగ ఉద్యమాన్ని చేస్తాం. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఎవరం భయపడేది లేదు. కేసులకు భయపడం, ఆదరం, బెదరం, వాడిగానే అడిగేస్తాం అని చెబుతూ ముఖ్యంగా మీ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, సామాన్యులకు పోర్టల్ అందుబాటులో ఉన్నాయి. మేము ఆన్లైన్లో చేయం, మేము రాసిస్తే దరఖాస్తు తీసుకోవాల్సింది. మా దరఖాస్తును మీరు అప్లోడ్ చేసుకోండి. మేము దరఖాస్తు ఇచ్చిన 10 రోజుల్లో మీరు సమస్యను పరిష్కారం చేయాల్సిందే. పరిష్కారం చేయకపోతే ఆ పై అధికారికి పోయేటట్టు మీరు నిబంధనలు పెట్టండి. ఆ పై అధికారి 10 రోజుల్లో చేయకపోతే మరొక పై అధికారికి పోయేటట్టు నిబంధనలు పెట్టండి. కానీ మాట్లాడితే కాదు, మేము ఖచ్చితంగా సమస్యల గురించి మాట్లాడాలి. భూమిని సర్వే చేయకుండా సమస్యలను పరిష్కరించలేమనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. సాదిక్ అలీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే అన్నదో మేము ఈ భూభారత